ఇంకా ఇటువంటి బుక్స్ చాలా రావాలా. క్లియర్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన చేసిన పనులు, ఆయన ఆలోచన విధానం, సెట్టింగ్ ది మైల్ స్టోన్స్ అండ్ దెన్ కంప్లీటింగ్ దమ్ విత్ ఇన్ టైం, ఆ బెనిఫిట్స్ అందరికీ అందేలా చూడడం, అందులో అన్ని రంగాల్లో ముఖ్యంగా ఏ పని చేసినా రైతులు, శ్రామికులు, బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళు కూడా ఏ విధంగా మేలు జరుగుతుంది ఏ పని చేసినా, దీనివల్ల వాళ్ళందరూ ఏ విధంగా బెనిఫిట్ అవుతారు అనేది ఆలోచన చేసి ఆల్టర్నేటివ్ పాలసీల్లో ఒక అంటే తను ఒక్కటే ఒక పాలసీ అని కాకుండా ఈ పాలసీలో ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉంటే ఎన్ని విధాలా చేయొచ్చు, దాంట్లో ఏది కాస్ట్ ఎఫెక్టివ్, ఏది బెనిఫిట్, తర్వాత ఎప్పుడు టైం లైన్స్లో కంప్లీట్ చేయొచ్చు, ఏ విధంగా మనం బెనిఫిషియరీ స్టేక్ హోల్డర్స్ అందరినీ పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళందరికీ మేలు, మెజారిటీ ఆఫ్ దమ్కి ఏ విధంగా మేలు జరుగుతుంది. 100% చేయలేము. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ యూ నోస్ వెరీ వెల్. మ్యాక్సిమం వెల్ఫేర్, మ్యాక్సిమం పీపుల్, ఎనీథింగ్ ఆ విధంగా ఆలోచన చేశాడు. కాబట్టి మిగతా పాలిటీషియన్స్కు ఆయనకు ఒక తేడా కనపడుతుంది. అది యువత కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ మిగతా దేశాల్లో కానీ అది క్లియర్గా కనపడుతుంది. అందుకనే అతను చేసింది లక్కీగా 20 years తర్వాత హైదరాబాద్ మిగతా ప్రాంతం ఇక్కడ చేసింది క్లియర్ కనపడుతుంది. దాని నుంచి బెనిఫిషియరీ అయిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. అందుకనే మొన్న ఆయన ఈ అక్రమ అరెస్ట్ అప్పుడు దట్ హెస్ రిఫ్లెక్టెడ్ త్రూఅవుట్. ఎవరు ఏం చెప్పలేదు, ఆన్ దేర్ ఓన్ ఇచ్చారు. అంటే మనుషులు, యువత, వాళ్ళ పేరెంట్స్ మంచి చెడు ఏది, ఎవరు మంచి చేస్తున్నారు, ఏ నాయకుడు నాయకత్వ లక్షణాల నుండి సమాజం మేలు కోసం చూస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ నేను చదివిన తర్వాత సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఏంటి సక్సెస్ఫుల్ పీపుల్ అంటే జీవితంలో ఆయన పైకి వచ్చాడు. నా ప్రకారం సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ పీపుల్. ఎందుకంటే దేర్ ఆర్ సెల్ఫిష్. వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక ఇంట్లో చేసి పైకి వచ్చారు అంతే. వేరే హీ ఈజ్ ఎ హీరో. మామూలుగా మనం ఏమనుకుంటున్నాము, ఈజ్ ఎ స్టేట్స్మెన్, ఈజ్ ఎ హీరో. హీరో అని ఎందుకుంటున్నాడంటే క్రికెటర్సు, గోల్ఫర్సు, మ్యూజిక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళంతా దేర్ ఆల్ సెలబ్రిటీస్. ది రియల్ హీరో ఇస్ వన్ who will be in a position to create impact that is visible, impact that will encompass majority of the population. అంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కు మేలుగు కలిగే కార్యక్రమాలు చేపట్టి ఆలోచించి రూపకల్పన చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా రిజల్ట్ వచ్చేట్టు చేసేవాడే లీడర్. హీ అలోన్ ఈజ్ ఎ లీడర్స్లో కూడా ఊరికే ఏదో కాదు, ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్. 4 కాలాల పాటు ఉండే పెద్ద ఆయన కానీ ఎన్టీఆర్ కానీ బాబు గారు కానీ చేసింది అది ఈ బుక్లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఆయన ఇంకోటి కూడా ఉంది. ఆయన మీరు అనుకుంటారు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు మనం ఇది చేశాం. ఈ 9 ఏళ్ళు మామూలు 9 ఏళ్ళు కాదు, 4 ఎలక్షన్స్ వచ్చాయి. చాలామంది మర్చిపోతున్నారు. అది 3 సార్లు పార్లమెంట్ ఎలక్షన్, 4వసారి అసెంబ్లీ ఎలక్షన్ కూడా వచ్చింది. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇవన్నీ. అంటే ఇన్నిసార్లు ఇన్ని ఎలక్షన్స్ పొలిటికల్గా చేసుకుంటూనే ఇది చేశాడంటే అతనికి అన్ని ఆలోచనలు ఉండాలా, అనంతమైన ఒక భావము, దాన్ని ఆ భావజాలాన్ని డెప్త్కు పోవాలని, ఇంకా అందరిలో సమాజంలో ఆ విధంగా చేయాలంటే పొద్దున్న 7 గంటల నుంచి కూడా 9కు చేస్తే కూడా మాకు టైం అయ్యేది కాదు. I used to be there when he entered. Before that we were there, and before he left I was there. ఆ ప్రోగ్రామ్ ఉంటే అవన్నీ మళ్ళీ 1 గంట అంతసేపు ఫైనలైజ్ చేసి తర్వాతనే నేను ఇంటికి వచ్చాను. సో కమ్ హియర్, that is the kind of ideology
That is the kind of idealism. That is the kind of flow of ideas and flow of energy to convert that ideas into reality. దానికి ఏం కావాలి? టీం వర్క్ కావాలి, నర్చరింగ్ ఎబిలిటీస్, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వాళ్ళకు అర్థమయ్యే విధంగా కమ్యూనికేషన్ చెప్తూ వాళ్ళందరినీ తనతో పాటు నడిపిస్తూ రకరకాల డిఫరెంట్ ఏరియాస్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ త్రీ రీజియన్స్లో ఆ కల్చరల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా గణనలోకి తీసుకొని దాన్ని చేశాడు. అందుకనే ఎన్నో అనంత భావజాలకుడు అన్నారు అని నువ్వు టైటిల్ అప్రాపరేట్గా ఉంది పెట్టావు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, యువర్ టీమ్ అండ్ ది ప్రేరణ మలనాథ్ గారు ఒక ఐడియా ఇచ్చి ఈ టైంలో తెలియని విషయాలు కొన్ని మరింత ఎలక్షన్ ముందు కొంతమందికన్నా ఇవి చేరితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఒక రైట్ డెసిషన్ తీసుకుంటారు. డెమోక్రసీలో ఏం కావాల్సింది మనకు? ఫ్రీగా ఎలక్షన్స్ ఓటేయడమే కాదు, ఆలోచన చేసి ఓటేయాలి. నేను ఎప్పుడూ చెప్తాను, స్కూల్స్లో కానీ కాలేజ్లో పిల్లలకి ఎందుకు చదువు చెప్పిస్తామంటే క్రిటికల్ థింకింగ్ ఉండాలి. వాళ్ళు క్రిటికల్ థింకింగ్ అంటే థింకింగ్ హౌ టు థింక్, గో టు ది రూట్, క్వశ్చన్ చేయి, వై దిస్ వే, వై నాట్ దిస్ వే, దట్ వే, దిస్ వే, లుకింగ్ ఎ పర్టికులర్ థింగ్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్, అంటే ఆల్టర్నేటివ్గా చూసి ఒక సొల్యూషన్కి రావాలి. అంటే దట్ ఈస్ థింకింగ్. చూసింగ్ అంటే ఏంటి? ఆర్ట్లో ఏది బెస్ట్ అని. అందుకని ఎవరికైనా జీవితంలో ఏ స్కూలు, తర్వాత ఏ కాలేజీ, ఏ సబ్జెక్టు, ఏ ప్రొఫెషను, అదైన తర్వాత ఏ జాబు, అదైన తర్వాత ఏ లైఫ్ పార్ట్నర్, ఎవ్రీథింగ్ ఇస్ థింకింగ్ అండ్ చూసింగ్. సిమిలర్లీ వెన్ యూ గో టు ది పోలింగ్ బూత్, you should be in a position to exercise your franchise in such a way that you elect good people's representatives, you elect good political party, so that democracy will deepen in this great country. Ultimately అది ఎప్పుడు వస్తుందంటే ఇటువంటి బుక్స్ చదివితే మనకు కాబోయే నాయకులు ఎవరు, వాళ్ళ భావజాలం ఏంటి, అనంత భావజాలికుల లేక అనంత దరిద్రుల, ఏ మైండ్తో వచ్చారు, వీళ్ళు చేయగలరా, శక్తి ఉందా, ఎక్కుతుందా, దానికి తగ్గట్టు ఎబిలిటీస్ ఉన్నాయా, కాంపిటీషన్ ఉన్నాయా, క్యాపబిలిటీస్ ఉన్నాయా అనేది బేరీ చేసుకునే ఒక అవకాశం వస్తుంది. ఈ టైంలో మాత్రం ఇది చాలా చక్కదని నా అభిప్రాయం.